ఒక ఊళ్ళో ఒక ఎలుకల జంట ఉండేది. వాటికి 3 పిల్లలు ఉంటాయి. 2 ఎలుక పిల్లలు సాధారణంగా ఉండగా అందులోని ఒక్క పిల్లకు మాత్రం 7 తోకలు ఉంటాయి. కొద్ది రోజులకు సాధారణంగా ఉన్న 2 ఎలుక పిల్లలు పిల్లి బారిన పడి చనిపోతాయి. 7 తోకలు ఉన్న ఒక్క ఎలుక పిల్ల మాత్రమే మిగులుతుంది. కొద్ది రోజులకు ఆ ఎలుక పిల్ల కొంచెం పెద్దగా అవ్వగా దానిని బడికి పంపుతారు. బడికి వెళ్ళిన ఎలుక పిల్లను 7 తోకల ఎలుక అని చుట్టూ ఉన్న ఎలుక పిల్లలు గేలి చేస్తాయి. ఆ మాటలకు బాధపడిన ఎలుక పిల్ల తన తల్లి వద్దకు వెళ్ళి, అందరూ నాకు 7 తోకలు ఉన్నాయి అని ఏడిపిస్తున్నారు, ఇంక నేను బడికి వెళ్ళనమ్మా అని అంటుంది ఎలుక పిల్ల. అప్పుడు తల్లి ఎలుక ఎలుక పిల్లను దర్జీ వద్దకు తీసుకెళ్ళి 6 తోకలు కత్తిరించమని చెబుతుంది. 6 తోకలు పోయాక ఒక్క తోకతో ఎలుక పిల్ల మళ్ళీ బడికి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ తోటి ఎలుక పిల్లలు 6 తోకలు పోయి ఒక్క తోకే మిగిలింది అని మళ్ళీ ఆట పట్టిస్తాయి. ఎలుక పిల్ల తల్లితో తోటి పిల్లలు గేలి చేస్తున్న సంగతి మళ్ళీ చెబుతుంది. అప్పుడు తల్లి ఎలుక ఎలుక పిల్లను మళ్ళీ దర్జీ వద్దకు తీసుకెళ్ళి మిగిలిన ఒక్క తోకను కూడా కత్తిరించమని చెబుతుంది. మరుసటి రోజు బడికి వెళ్ళిన ఎలుక పిల్లను తోకలేని ఎలుక అని మిగతా ఎలుక పిల్లలు మళ్ళీ ఏడిపిస్తాయి. మనం ఏది చేసినా చుట్టూ ఉన్నవారు ఏదో ఒకటి అనడం మానరు. వారు అనే అన్ని మాటలను మనం కూడా పట్టించుకోవద్దు అని ఎలుక పిల్ల తెలుసుకుంటుంది.